హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాక్రోల్ పౌడర్ గురించి నేను రివ్యూ ఇస్తున్నాను. నేను ఈ చాక్రోల్ పౌడర్ని అయితే ఆన్లైన్లో పర్చేస్ చేశానండి. మనకి మీషోలోని బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది సేల్ అనేది రన్ అవుతుంది కదా, తక్కువ కాస్ట్కే చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ అనేవి మనకి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి. కాబట్టి నేను ఈ చాక్రోల్ పౌడర్ తీసుకున్నాను. 105 రూపీస్ 50 గ్రామ్స్. మనము ఈ చాక్రోల్ పౌడర్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఫేస్ ప్యాక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, బెనిఫిట్ ఏంటి, స్కిన్కి యూజ్ చేసుకోవటం వల్ల మొత్తం డీటెయిల్స్ నేను చెప్తానండి. ప్యాక్ కూడా నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చాక్రోల్ పౌడర్ నేను 50 గ్రామ్స్ తీసుకున్నానండి. మనకి 100 రూపీస్కే మనకి ప్యాకెట్ అనేది వస్తుంది. అయితే మనం స్కిన్కి ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, అసలు స్కిన్కి యూజ్ చేసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటో తెలుసుకుందాం. ముందు మన స్కిన్కి మెయిన్గా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ వస్తూ ఉంటాయి. మనకి నోస్ మీద, చిన్ మీద బ్లాక్ హెడ్, వైట్ హెడ్ వస్తూ ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి చాక్రోల్ పౌడర్. అంతేకాకుండా ఎక్కువగా ఓపెన్ పోర్స్ వస్తూ ఉంటాయి, ఫైన్ లైన్స్ వస్తూ ఉంటాయి, వాటిని రిమూవ్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి స్కిన్ మీద ఉన్న ఆయిల్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆయిల్నెస్ని రిమూవ్ చేయడానికి, ఆయిల్నెస్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. పింపుల్స్ని రిమూవ్ చేయడానికి, పింపుల్స్ వల్ల వచ్చే మచ్చల్ని రిమూవ్ చేయడానికి మనకి చాక్రోల్ పౌడర్ యూజ్ అవుతుంది. చాక్రోల్ పౌడర్ని మనం ఫేస్ ప్యాక్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫేస్ మాస్క్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండు విధాలు కూడా మనము ఈ చాక్రోల్ పౌడర్ని యూజ్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం హెయిర్ రిమూవల్కి కూడా మనం ఈ చాక్రోల్ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇన్ని రకాలుగా మనకి చాక్రోల్ పౌడర్ వల్ల మనకి బెనిఫిట్ అయితే ఉంటుందండి. మనకి ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది, ఎక్కడ డ్యామేజ్ పడకుండా చాలా నీట్గా ఇచ్చారు ప్యాకింగ్ అనేది. మనకి బ్యాక్ సైడ్నే మనం ఉంటుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు మన ఫేస్కి అప్లై చేసుకొని ఉంచుకోవాలి, మొత్తం కూడా బ్యాక్ సైడ్ని ఇస్తారండి. యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి కూడా మనకి బ్యాక్ సైడ్ని ఇస్తారు. తర్వాత మనకు ఒక జిప్ మోడల్లో ఇస్తారు. పౌడర్ అనేది ఎక్కడా కూడా పోకుండా మనం ఏదైనా బౌల్లో పోసుకోవటానికి కూడా లేకుండా చక్కగా మనం ఈ ప్యాక్లోనే పెట్టుకొని డబ్బాలో పోసుకోకుండా మనం ఈ ప్యాకెట్లోనే ఉంచుకొని జిప్ మోడల్ ఇచ్చారు. ఈ విధంగా మనకి ప్యాకెట్ అనేది ఓపెన్ చేసుకొని పౌడర్ అయితే ఇదిగో చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది బ్లాక్గా. మనం ఈ చాక్రోల్ పౌడర్ నుంచి సోప్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇన్ని రకాల బెనిఫిట్ అయితే ఉంటుంది. తర్వాత మనకి ఈ జిప్ మోడల్ని మనం మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసి పక్కన పెట్టేసేసుకున్నామంటే ప్యాకెట్ అనేది ఎక్కడ కూడా పోకుండా పౌడర్ అనేది ఉంటుంది. తర్వాత నేను క్రీమ్ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. దీన్ని ఫేస్ ప్యాక్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ముందుగా అలోవెరా జెల్ తీసుకున్నాను. అలోవెరా జెల్ లేకపోతే కనుక మీరు మిల్క్ అయినా తీసుకోండి. అలోవెరా జెల్ ప్లాంట్ నుంచి అయినా తీసుకోవచ్చు అండి, లేదా జెల్ ఉంటే జెల్ అయినా మనకి ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చు, లేదా ప్లాంట్ నుంచి తీసిన జెల్ అయినా తీసుకోండి, లేదా ఇవి రెండు లేకపోతే కనుక మిల్క్ తీసుకోండి. మిల్క్ తీసుకున్న తర్వాత కొంచెం క్వాంటిటీ నేను ఇవి చాక్రోల్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇంకేం యాడ్ చేసుకోవచ్చు లేదండి. నేను ఒక క్రీమ్ అల్లే ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను. మనం ఫేస్ ప్యాక్గా ఏ విధంగా యూజ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను, అండ్ సోప్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తానండి. ఇప్పుడు ఈ క్రీమ్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం ఇంకేం యాడ్ చేసుకోవాల్సిన లేదు, ఓన్లీ అలోవెరా జెల్ అండ్ చాక్రోల్ పౌడర్. దీని నుంచి మన ఫేస్ మీద ఉన్న ఫైన్ లైన్స్ రిమూవ్ అయిపోతాయి అండ్ మెయిన్గా ఆయిల్నెస్ని రిమూవ్ చేస్తుంది. స్కిన్ మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని చక్కగా రిమూవ్ చేసి ఓపెన్ పోర్స్ని తగ్గిస్తుంది. ఈ ప్యాక్ని ముందుగా మన ఫేస్కి అప్లై చేసుకోవడానికి ముందు ఫేస్ క్లీన్గా వాష్ చేసుకోండి వాటర్తో, నార్మల్ వాటర్తో. తర్వాత ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకున్న తర్వాత 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ అనేది ఉంచండి. 10 లేదా 15 నిమిషాలు ఉంచి రిమూవ్ చేసుకోండి వాటర్తో, నార్మల్ వాటర్తో రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా వారానికి ఒకసారి అప్లై చేస్తే కనుక మన స్కిన్ మీద ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని కూడా త్వరగా నయం చేస్తుంది. కాబట్టి మనకి ఎక్కడైతే ఎక్కువగా ఓపెన్ పోర్స్ ఉన్నాయో అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి, అండ్ మెయిన్గా పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఫైన్ లైన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న వాళ్ళకి క్రీమ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి మీషోలో తక్కువ కాస్ట్లో రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి చక్కగా పర్చేస్ చేసుకొని మనం స్కిన్కి అనేది ఈ విధంగా అప్లై చేసుకొని స్కిన్కి అండ్ నెక్కి, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచండి. 10 మినిట్స్ ఉంచిన తర్వాత నార్మల్ వాటర్తో రిమూవ్ చేయండి. వారానికి ఒకసారి అయితే కనుక ఈ ప్యాకెట్ ఈ విధంగా అప్లై చేసుకోండి. మనకి ఫేస్ ప్యాక్లా అప్లై చేసుకోవాలి అంటే కనుక దీనిలోనే మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ తర్వాత ముల్తానీ మట్టి కానీ, శనగపిండి కానీ, బేసన్ కానీ యాడ్ చేసుకొని ఈ చాక్రోల్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని
బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకు ప్యాకల్లే అప్లై చేసుకోవచ్చు. అది వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే కనుక మనకి మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఆయిల్ అనేది మన స్కిన్ మీద రిమూవ్ అయిపోతే మనకి అన్ని ప్రాబ్లమ్స్ కూడా స్కిన్ కానీ, ఓపెన్ పోర్స్ కానీ, పింపుల్స్ కానీ ఈ విధంగా రిమూవ్ అయిపోతే కనుక స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉండి మన స్కిన్ అనేది చాలా స్మూత్గా చేయడానికి ఈ చాక్రోల్ పౌడర్ యూజ్ అవుతుంది. ఈ విధంగా ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ చేసుకొని కూడా ఉంచుకోవచ్చు అండి. ఎక్కువ క్వాంటిటీలో క్రీమ్ ప్రిపేర్ చేసుకొని అలోవెరా జెల్ అండ్ చాక్రోల్ పౌడర్ ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని మనము ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు, లేదా బయట అయినా పెట్టుకొని ఉంచి మనం ఫేస్కి, హ్యాండ్స్కి, నెక్కి అప్లై చేసుకో. ఈ విధంగా క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు.